All the best, Amma. All the best. Great play ఆడండి. Right. Toss one by ball. Ra. Good. Ready, free pass adra. నా పేరు జ్ఞానప్రజ్ఞ. విజయవాడ నుంచి వచ్చాను నేను. నాది శ్రీ గోషలైట్స్ కాలేజ్. విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియం నుంచి మేము సెలెక్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చాము. ఈ 69th ఇంటర్ డిస్ట్రిక్ట్ యొక్క SGF గేమ్స్ జరుగుతున్నాయి. ఇక్కడ నందవరంలో ఆడుతున్నాం మేము. గర్ల్స్కి ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ఇక్కడికి ఆడినప్పుడు ఇక్కడ ఫెసిలిటీస్ మెయిన్గా గర్ల్స్కి అయితే చాలా బాగున్నాయి. చాలా బాగా అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఫుడ్ చాలా బాగుంది. ఫుడ్, డ్రింకింగ్ వాటర్ కూడా చాలా బాగున్నాయి. ఇంతకుముందు సెలెక్ట్ అయ్యి ఇక్కడికి అండర్ 19కి వచ్చాము మేము. చాలా కష్టపడి ఆడుతున్నారు అందరూ. విన్ అయ్యి మేము ముందు నేషనల్స్కి సెలెక్ట్ అయ్యి అక్కడ కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. Vijayawada team. My name is Mokshita. I'm studying 9th class. I'm from Vijayawada, Krishna district. We are the participants of under 19 SGF football tournaments conducted by SGF organization. Under 19 tournaments. It was held in Kurnool district, Yamaganuru. The facilities are excellent, mainly the transport facilities, the medical facilities, the food facilities, everything are really good. We wish we will go to the national competition, we'll select and we will win definitely, I wish. And special thanks to SGF Secretary Raghavendra Sir Garu for conducting this and providing us with good facilities. Football ante chaala ishtam. District జిల్లా. నేను నెల్లూరు జిల్లా నుంచి వచ్చాను. ఇక్కడికి వచ్చాను, ఆడి సెలెక్ట్ అయ్యి ఈసారి కూడా ఖచ్చితంగా కప్పు కొట్టి వెళ్తాను. నమస్కారం అండి. నేను కృష్ణా జిల్లా నుంచి కోచ్గా వచ్చాను. కోచ్గా వచ్చాను. అయితే ఇక్కడ ఫుట్బాల్ టోర్నమెంట్స్ అండర్ 19 బాయ్స్ అండ్ గర్ల్స్ టోర్నమెంట్ జరుగుతుంది. ఇక్కడ మమ్మల్ని ప్లేయర్స్ని రిసీవ్ చేసుకోవడం కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. ఆడపిల్లలు ఇబ్బంది పడకుండా కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదండి. థ్యాంక్ యూ సో మచ్. SGF సెక్రటరీ బాగా ఆడుతున్నారు. వాళ్ళు నేషనల్ సెలెక్ట్ అవ్వాలి పిల్లలు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పేరు నిలబెట్టేలాగా పిల్లలు ఆడపిల్లల్ని ఇంకా భవిష్యత్తులో వాళ్ళకి మంచి రెస్పాండ్ వచ్చేలాగా ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నామండి. వాళ్ళకి మంచిగా సెలెక్ట్ అయిన పిల్లలు ఉద్యోగాల్లో సెటిల్ అవ్వాలని మేము SAPE నుండి నేను JPHS గన్నవరం గర్ల్స్ వర్క్ చేస్తున్నాను. యాజ్ ఎ ప్లేయర్గా నేను ఏ స్థాయిలో నిలబడ్డానో నాకన్నా ఉన్నత స్థాయిలో ప్లేయర్స్ నిలబడాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. పేరు కె రాఘవేంద్ర. నేను సివిలగల్ గురుకుల రెసిడెన్షియల్ స్కూల్లో పీడీగా వర్క్ చేస్తున్నాను. నేను అండర్ 19 సెక్రటరీగా ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఎన్నుకున్నారు. ఈ మాకంతా సహకారం చేసేటువంటి మా స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారు, అలాగే SPD శ్రీనివాస సార్ గారు, అలాగే మా RIP భానుమూర్తిరాజు గారు, మా ఆఫీస్ సబార్డినేట్ నాని గారు అందరి సహకారంతో
మేము ఈ హెచ్ఎఫ్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఇక్కడ నిర్వహించడానికి మాకు సహకారం చేశారు. ఇక్కడ మాకు ఫస్ట్ మొట్టమొదటి టోర్నమెంటు ఎమ్మెనూరులోనే ఫుట్బాల్ స్టార్ట్ అయింది. ఈ అకాడమిక్ ఇయర్ క్యాలెండర్లోనే ఫస్ట్ టోర్నమెంట్ ఫుట్బాల్ హెచ్ఎఫ్ది. కాబట్టి ఈ హెచ్ఎఫ్ టోర్నమెంట్కు మాకు స్థానికంగా ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు బివి జగనేశ్వర రెడ్డి గారు సహకారంతో మేము ముందుకెళ్తున్నాము. ఎమ్మెనూరు అంటేనే ఫుట్బాల్ అనే స్థాయికి మేము పతాక స్థాయికి తీసుకెళ్తున్నాము. ఈ ఎమ్మెనూరు ఫుట్బాల్ ఆడి చాలామంది జూనియర్ కాలేజీ గ్రౌండ్లో దగ్గర 180 మంది దాకా ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ ఎంప్లాయీస్ హయ్యర్ అఫీషియల్స్ నుంచి లోయర్ అఫీషియల్ దాకా ఉన్నారు. మాకు ఈ ఎమ్మెనూరులో ఫుట్బాల్ చాలా అమితంగా ప్రేమిస్తున్నారు. కాబట్టి మేము పట్టుబట్టి ఇక్కడ తీసుకోవడం జరిగింది. తీసుకున్నందుకు మా పిల్లల ఫీడ్బ్యాక్ కూడా మాకు చాలా బాగా ఇస్తున్నారు. మీరు బాగా చేస్తున్నారు సార్, బాగా నాకు సహకారం చేస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నారు. చాలామంది ఇప్పుడు మా విద్యార్థులు చాలామంది చెప్పారు మేము పై స్థాయికి వెళ్ళి మేము ఉండాలని. మేము కూడా అదే కోరుకుంటున్నాము. మా విద్యార్థులు మా కొద్ది పై స్థాయిలో ఉండి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని మేము ఆకాంక్షిస్తున్నాము.